తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సుంకాల సంకటం, కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్ల మోత, ప్రతీకారంగా యుఎస్ఏపై డ్రాగన్ కెనడా సుంకాలు, ఎమ్మెల్యేలపై అనర్హత కేసు, ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్టుగా ఉండకూడదు, ఫిరాయింపుదారుల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా, ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాల, అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు ఉన్న విలువ ఏమిటి, ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్రమే ఎదురు చూడరు, ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపుతుందన్న దానిపైన ఆసక్తి కలిగి ఉంటారు. ఈ కేసులో ప్రతివాదులకు అధికారికంగా ఫార్మల్ నోటీసులు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయామన్నారు. వారి అభ్యంతరం సాంకేతిక పరమైనది అనడంలో సందేహం లేదు. సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారంటూ తర్వాత అభ్యంతరాలు వ్యక్తం కాకూడదు. అందువల్ల ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేస్తాం. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, స్పీకర్కు సుప్రీం నోటీస్, హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా జారీ చేస్తామన్న ధర్మాసనం. సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరకా? అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలకు విలువేమున్నది? ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు. శాసనసభ స్పీకర్ జాప్యంపై ప్రభుత్వ వైఖరి తెలిపాలి. పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామన్న ధర్మాసనం. తదుపరి విచారణ 25కు వాయిదా. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై తమ వైఖరిని తెలియజేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసులో సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, అలా కాకుండా శస్త్రచికిత్స విజయవంతం కానీ రోగి మృతి అన్నట్టుగా జరగకూడదని వ్యాఖ్యానించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతను కోరుతూ దాఖలైన ఫిర్యాదులపై అసెంబ్లీ గడువు ముగిసేంత వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండరాదని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ మసిహాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు, స్పీకర్ కార్యాలయానికి, అసెంబ్లీ కార్యదర్శికి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. అలాగే కాంగ్రెస్లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణలోగా తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీ నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురంలో చెరువు వట్టిపోయిన కారణంగా సాగునీరు అందక ఎండిపోయిన తమ పొలాన్ని చూపుతున్న రైతు కుటుంబం. ఇక్కడ మనకు చిత్రంలో అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా నీరు లేకుండా ఎండిపోయినటువంటి వరి పైరులో ఆ కుటుంబం నుంచి దంపతులు కూర్చొని మనకు చూపిస్తున్నటువంటి ఆ దృశ్యం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అడుగంటిన చెరువులు 76% చెరువుల్లో 25% లోపే నీళ్లు. మళ్ళీ సాగు సంక్షోభంలోకి తెలంగాణ. చెరువులను నింపకపోవడంతోనే దుస్థితి. రాష్ట్ర భౌగోళిక స్థితి, సాగు విధానాలపై అవగాహన లేని రేవంత్ రెడ్డి సర్కార్. భద్రాద్రి జిల్లాలో 90% ఎండిన చెరువులు, ఎండుతున్న బోర్లు, రైతులకు కష్టాలు. చెరువే తెలంగాణ ఆదరువు, ఊరుమ్మడి బతుకుదెరువు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసిన చెరువు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి పాలన నాటి గడ్డు పరిస్థితులను నేడు తెలంగాణ ఎదుర్కొంటున్నది. సాధారణంగా నేల లోపలి పొరలు, రాళ్ల స్వభావమే భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితులను రీఛార్జిని నిర్దేశిస్తుంటాయి. గట్టి రాతి పొరలు, నేల పొరలు ఉన్న ప్రాంతంలో నీరు నిలవడానికి, పారడానికి కావలసిన గుణాలు తక్కువ. ఇసుక, రాతి పొరలు, వదులైన నేల పొరలు ఉన్న చోట భూగర్భ జలాల లభ్యత ఎక్కువ. నీటి రీఛార్జి ప్రక్రియ సులభంగా, వేగంగా కొనసాగడమే అందుకు కారణం. తెలంగాణ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే రాష్ట్రంలో 80% గట్టి రాతి పొరలుండగా గోదావరి బేసిన్లోనే ఇసుక రాతి పొరలున్నాయి. దానికి తోడు రాష్ట్రంలో వర్షపాతం తక్కువ. 4 నెలల పాటే అత్యధిక వర్షపాతం ఉంటుంది. బ్యాంకు వేధింపులు, రైతు ఆత్మహత్యాయత్నం. 27 ఏళ్ల కిందట తండ్రి తీసుకున్న రుణం కట్టాలని నోటీస్. రుణం చెల్లించనట్టు చెప్పినా వినకుండా వేలానికి సిద్ధం. కాళ్ల మీద పడ్డా కనికరించని బ్యాంకు అధికారులు. తట్టుకోలేక పురుగు మందు తాగిన దివ్యంగ రైతు వెంకన్న. జిల్లా దవాఖానలో చావు బతుకుల మధ్య అన్నదాత. ఒకే రోజు 4 బోర్లు. ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తూ ఉన్నది. బోర్లు వేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ చూడొచ్చు. రైతు సోదరుల విఫల యత్నం. వేసిన బోర్లు అన్నీ ఫెయిల్. 2 ఎకరాల కోసం తన్లాట. మీద పడ్డ మరో 1,00,000 అప్పు.
వేసవికి ముందే భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. పొట్ట దశకు వచ్చిన యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతున్నది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు ఆ రైతు సోదరులు భగీరథ ప్రయత్నం చేసినా ఫలించలేదు. పాతాళానికి చేరిన గంగమ్మను భూమిపైకి తెచ్చేందుకు ఒక్కరోజే 4 బోర్లు వేసినా చుక్క నీటి జాడ దొరకలేదు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. ఉదయం 9 గంటల తర్వాత నో ఎంట్రీ. గంట ముందే సెంటర్లోకి అనుమతి. 8 గంటల 45 నిమిషాలకు విద్యార్థులకు OMR షీట్ అందజేత. 1532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. నిఘా నేత్రంలో ఎగ్జామ్ సెంటర్స్. మరో హెడ్లైన్ చూడొచ్చు. రియాలిటీపై పిడుగు. LRS ముసుగులో కొత్త నిబంధన తెచ్చిన సర్కారు. నీటి వనరుల చుట్టూ 200 మీటర్ల వరకు ప్లాట్ల పరిశీలన. రెవెన్యూ, ఇరిగేషన్ NOCల జారీ తర్వాతే క్రమబద్ధీకరణ. జీవో 168 ప్రకారం గరిష్టంగా 50 మీటర్ల బఫర్ జోన్ పరిధి 4 రెట్లు పెంచడంపై సర్వత్రా ఆందోళన. ఏడాదికి పైగా కూనరిల్లుతున్న హైదరాబాద్ మహానగర రియల్ రంగంపై మరో పిడుగు పడింది. ఈ రంగంలో నెలకొన్న స్తబ్దతతో కొనేవారు లేక చివరకు చిన్న ప్లాట్లు అమ్మి ఆ కమిషన్ ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మంది రియల్ మధ్యవర్తుల ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో భూ క్రమబద్ధీకరణ పథకం LRS ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తాజాగా తెచ్చిన కొత్త నిబంధన లక్షలాది ప్లాట్ల యజమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. నగరంలో ప్లాట్ల యజమానుల పరిస్థితి పెనం మీద ఉంటే తాజా నిబంధనతో పొయ్యిలో పడినట్లయిందని అందరూ వాపోతున్నారు. ముఖ్యంగా చెరువు FTL బఫర్ జోన్లలో సైతం గతంలో నిరభ్యంతరకరంగా ధృవీకరణ పత్రాలు NOC ఇచ్చి హైడ్రా కూల్చివేతల సందర్భంగా తూచ్ అన్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల చుట్టూ తిరిగి మళ్లీ NOCలు తీసుకురావాలనే షరతు ప్లాట్ల యజమానుల్లో దడ పుట్టిస్తున్నది. మరో 2000 కోట్ల అప్పు. RBI నుంచి తెచ్చిన రేవంత్ సర్కార్ 15 నెలల్లో దాదాపు 1,50,000 కోట్ల అప్పు. ఇక ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా. కంగారులను కంగారెత్తించిన కింగ్. సెమీఫైనల్లో భారత్ ఘన విజయం. వరుసగా 3వసారి టైటిల్ పోరుకు. హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు మంగళవారం ధర్నా కోసం వచ్చిన మినీ అంగన్వాడీ టీచర్లను అడ్డుకుంటున్న పోలీసులు. అంగన్వాడీల అర్ధాకలి. 10 నెలలుగా అందుతున్నది సగం జీతమే. పెంచిన వేతనము చెల్లించని ప్రభుత్వం. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు అతీగతి లేదు. మినీ అంగన్వాడీ టీచర్ల ఆందోళన బాట. ప్రజాభవన్లో ధర్నా. పోలీసుల అడ్డగింత. ఆందోళనకు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు. పెన్షన్ పరేషాన్. నిలిచిపోయిన సదరం సర్టిఫికెట్ల రెన్యువల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఫలితం. బోధకాలు, పక్షవాతం, ప్రమాద వైకల్య బాధితులకు శాపం. ఆన్లైన్లో సమస్యలే కారణమంటున్న అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు. కాళేశ్వరం కడితే మేం అడ్డుకున్నామా? మేం గోదావరి వృధా జలాలు తీసుకుంటే తప్పేంటి? బనకచెర్ల నిర్మిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. ఏపీ సీఎం వ్యాఖ్యలపై బగ్గుమంటున్న తెలంగాణ వాదులు. రాయలసీమ లిఫ్టు సక్రమమేనట. పాలమూరు అక్రమమట. సీమ లిఫ్టు పాత ప్రాజెక్టే. పర్యావరణ అనుమతి అవసరమే లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి పిటిషన్దారు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.